హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెంట్ అఫైర్స్. పునరుద్ధరించిన జాతీయ భద్రతా సలహా బోర్డు NSAB అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్నిర్మించింది. ఆన్సర్ అలోక్ జోషి, RAW మాజీ అధిపతి. నెక్స్ట్, ఏ ప్రమాదకరమైన పురుగు మందును ప్రపంచవ్యాప్తంగా ఇటీవల నిషేధించడంపై భారత్ వ్యతిరేకత వ్యక్తం చేసింది? ఇటీవల జెనీవాలో జరిగిన BRS, బాసెల్, రోటర్డామ్, స్టాక్హోమ్ కన్వెన్షన్ సమావేశాల్లో ఈ పురుగు మందును నిషేధించాలని అనేక దేశాలు వాదించాయి. ఆన్సర్ క్లోర్పైరిఫోస్. నెక్స్ట్, కేర్ ఎడ్జ్ రేటింగ్స్ స్టేట్ ర్యాంకింగ్ 2025లో ఏ 3 రాష్ట్రాలు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి? మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక. అటవీ సంరక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రం AI ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఏ రోజు నుంచి IRCTC వెబ్సైట్, మొబైల్ యాప్లో తాత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ ఆధారిత OTPని తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది? 2025 జూలై 15న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.